అధ్యాయం 5 వచనాలు సారం మొన్న మనం ఆలోచించాం. ఆరో వచనాన్ని కనుక మనం చూస్తే, కృప సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృప సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తములు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అవును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా ఎంత కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎందుకంటే మన దోషములు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మనం చేసిన, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చేసిన దోషాలు ప్రాయశ్చిత్తంగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మీద ఆ యొక్క దోషములు మోపబడి, మరి యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లు ఆయన మన దోషములు మోయుటకు వ్యాధిగ్రస్తుడయ్యాడట. ఆయన వీపు చారలుగా దున్నబడిదట అని యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం అంతా మనం చదువుతుంటే, ఆ అధ్యాయంలో ఆయన పడిన బాధ, ఆ కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారి లోకంలో వచ్చి మన మీద పడిన దోష నివృత్తి ప్రాయశ్చిత్తం కలగజేశాడు. దానివల్లట తన తండ్రి అయిన దేవుని వలన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, భయము భక్తి, మనకు పడవలసిన ఆ శిక్షను ఆయన మీద వేసుకుని భరించుకున్నాడు గనక ఆ దోష నివృత్తి వల్ల ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం, మనుషులు చెడుతనముని నుండి తొలగిపోవుదురు అంటున్నాడు. మరి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే, అవును, 18వ వచనం, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడిన సమస్త ప్రవక్తలనట ముందుగా ప్రచురపరిచిన విషయం ఇలాగ నెరవేర్చును, ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును అంటున్నాడు. అంటే దేవుని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి, అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి, దేవుడే మీకు విశ్రాంతిని కలిగిస్తాడు. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలం, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు. విశ్రాంతి కాలం ఏంటి? విశ్రాంతి అంటే దేవుని యందు మన పాపం ఎప్పుడైతే నివృత్తి అవుతుందో, మనం చేసిన పాపం క్రీస్తునందు ప్రవక్తల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగా ప్రచురించిన మాటలు, మీ దోష నివృత్తి ఆయన వల్ల కడుగుతాయి కనుక మీరు విశ్రాంతి నొందుతారు, సేద తీరుస్తారు. కాబట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి, అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. 20వ వచనంలో కూడా ఏమంటున్నాడు? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచివేయబడి నూతనమును మారు మనసును నొంది తిరుగుడి. కాదుగా, అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చేసిందంట. ఎందుకు? మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా చెడుతనం,
మనం చేసిన చెడు తన కుమారుని మీద వేసుకుని మనకి పశ్చాత్తాపం మనకు మనసును కలిగించి ఆయన వైపు మన పాపములు క్షమించబడి దేవుని వైపు తిరగాలనే ఆలోచనతో దేవుడు చెబుతున్న మాట. అలాగే నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తే, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. అన్యజనులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడి వచ్చిన అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పక ఊరకుండిరి. ఏమండి? 9వ వచనం కూడా చూడడం. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు. తన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? కిందకు వచ్చినప్పుడు నేనును నా బంధువులు నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యముగా అప్పుగా ఇచ్చితే మేము అప్పు పుచ్చుకొనకుందుము. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, అన్యజనులు వారి దాస్యత్వం గురించి మాట్లాడుతున్నాడండి. 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తన సహోదరులైన యూదుల మీద జనులు వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఆ ఫిర్యాదులో వీళ్ళు దాస్యత్వం కింద చెడుతనం నుండి దేవుడు తొలగించిన విషయాన్ని వాళ్ళ పిల్లలకి చెబుతున్న మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. అలాగే 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం కూడా చూస్తే, మనకి ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి, దేవుని ద్వారా చేయబడిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఏమంటున్నాడు? దేవుని భయముతో మళ్ళీ చదవమ్మా. 2 కొరింథీ 7:1. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలంట? మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలంట. ఇదే చెప్తున్న మాట. కృపా సత్యం వల్ల దోషమును ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన మనుషుడు చెడుతనము నుండి తొలగిపోవును. ఎందుకంటే పరిశుద్ధుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడో, పరిశుద్ధత నుండి పరిశుద్ధత అంటే సమస్తం పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత సంపూర్ణమైన సర్వసత్యంలోనికి, పరిపూర్ణ పరిశుద్ధతలోనికి మనల్ని నడిపిస్తాడు. దేవుని యందు భయం, ఆయన సత్యాన్ని గురించి మనం ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపించడానికి దేవుని యందు భయము భక్తి మనకు నేర్పిస్తాడు. మన ఆత్మ మనకి
ఉచ్చరింప సఖ్యము గాని మూలుగుతో మన ఆత్మే మన పక్షాన విజ్ఞాపన చేయువాడు కనుక ఆయన నడిపిస్తాడు. కనుక 7వ వచనం చూస్తే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహనానికి మిత్రులుగా చేయను. ఏంటది? ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు. ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకని ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవునికి సంతోషాన్ని కలిగించేవిగా ఉందా నీ ప్రవర్తన? దేవునికి విషాదాన్ని కలిగించేదిగా ఉందా నీ ప్రవర్తన? మన ప్రవర్తన దేవునికి ఆనందాన్ని కలిగించినట్టు ఉందా? ఏమండి? ఒకని ప్రవర్తన యెహోవాకు ఎంతో అంటే సంతోషాన్ని కలిగిస్తుందా? అలా ఉంటే నీ శత్రువులు కూడా నీతో ఎలా ఉంటారంట? మిత్రులుగా చేయబడతారంట. శత్రువులు మిత్రులుగా చేసేది ఏంటి? అంతకే నీ ప్రవర్తన. అది ఏ ప్రవర్తన? దైవిక సంబంధమైన ప్రవర్తన. చాలా ఇంపార్టెంట్ ప్రవర్తన. ఒకని ప్రవర్తన అంటే మనం ఏమనుకుంటామంటే, దేవుణ్ణి నమ్మనవాడు కూడా ఏమనుకుంటాడంటే, నేను మంచిగానే ఉన్నాను, నేను ఏం పాపం చేయలేదు అనుకుంటాడు ఈ లోకంలో. అనుకుంటాడు? అనుకోలేదండి. ఎందుకంటే రోమపత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే, రెండా మూడా 14 నుండి చదవమా. రోమపత్రిక 2వ అధ్యాయం 14 నుండి. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావిక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి, ఓన్ కాన్షియన్స్, మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని, ఒకవేళ అనుకుంటే లేక, మళ్ళీ అని లేక అనేది పెట్టండి, అదే తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయం నందు రాయబడినట్టుగా చూపుచున్నారు. వాళ్ళు చూపుతున్నారు. ఎలాగా? ఎవరు? మేము సమాజంలో దేవుని పక్కన పెట్టి మేము సమాజంలో మేము మంచిగానే ఉంటున్నాం. నువ్వేమంటాడు? కరపత్రిక ఇస్తావు వెళ్ళి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినన్న మాట నమ్మదగినది. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను కనుక పాపులను పిలవ వచ్చాడు అని నువ్వు ఇస్తావు. అప్పుడు పాంప్లెట్ అందుకున్నావు ఇలా చూసి, రై ఆగు, నేనేం పాపం చేశాను రా అసలు? నేను పాపం చేసినా, మా అమ్మ పాపం చేసిందా, మా నాన్న పాపం చేశాడా, నా పిల్లలు పాపం చేశారా, నా భార్య పాపం చేసిందా? మేమంతా పవిత్రులం అంటాడు. అంటాడా? చెప్పండి మాట. అంటే ఇక్కడ మనస్సాక్షి, ధర్మశాస్త్రం లేకుండా అన్ని జనుల మనస్సాక్షి మేమేం పాపం చేయలేదని వాళ్ళు అనుకుంటారంట. కానీ ధర్మశాస్త్రం ఇచ్చిన ఇశ్రాయేలీలకి మట్టికి తప్పు ఒప్పు చెప్పడానికి ధర్మశాస్త్రం ఉంది. మరి వాళ్ళకేముంది? మనస్సాక్షిని బట్టి మేము మంచోళ్ళమే అని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అది జరగదు, అది కూడదు. అవునంటారా కాదంటారా?
చూడండి కీర్తనల గ్రంథం, అందుకే 16లో కూడా ఏమన్నాడు, రోమపత్రిక 2:16 వచ్చినప్పుడు ఒక మాట వేసాడండి. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగూ జరుగును. నువ్వు ఎంత గొప్పవాడు అయినా, నీకు నువ్వు ఎంత మంచోడు అనుకున్నా, కానీ దేవుని నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను, నీకు నువ్వు ఎంత మంచోడు అనుకున్న లోకంలో దేవుని పక్కన పెట్టి ఒకరోజు నా స్వార్థ ప్రకారం నిన్ను మనుషులను విమర్శించు దినమందు ఇలాగ జరుగుతుంది. నిలబెడతాను నిన్ను న్యాయపీఠం ముందు, క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి ఎవరైనా. అప్పుడు నీ రహస్యాలన్నీ నువ్వేమనుకుంటావు, నేను చేసినల్లా మంచిది, దేవుడు నాకు సంబంధం లేదనుకుంటే కుదరదు. ఇక కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో చదివితే, దుష్టులు పొగరెక్కి నేను పాపం చేశామా, మా నాన్న పాపం చేశాడా, మా అమ్మ పాపం చేసిందని అని అంటారండి. దుష్టుడు పొగరెక్కి పాంప్లెట్ తీసుకున్న తర్వాత పొగరెక్కి, అందుకే పసరు దించుతున్నాడు. ఇప్పుడు పర్మిషన్ ఉందా? పర్మిషన్ కాదురా నీకు. ఇప్పుడు ఆయన అడగడానికి బయటకు కూడా లేదు నువ్వు తిరగడానికి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందరు, విచారణ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి ఏమనిపిస్తుంది వాళ్ళకి, మేమేం పాపం చేయలేదు, అంతా మేము మంచిగానే ఉన్నాం అనుకుంటారు, మాకు దేవుడు అవసరం లేదు అనుకుంటారు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడు అండి, ఒకప్పుడు కాదండి, ఎల్లప్పుడు ఆలోచిస్తారు. అసలు దేవుడు ఏంటండి, ఇప్పుడు అదే కదండి ఇప్పుడు అనేది. దేవుడిని నమ్మేవారు అనే మాట ఏంటంటే, అసలు దేవుడు ఉన్నావా అసలు ఉన్నావా, లేవు, మమ్మల్ని విచారంతాడా చేయడు అని వాళ్ళు అనుకుంటారంట. కానీ వీళ్ళందరినీ బైబిల్ ఏం చెప్తుందంటే, పొగరెక్కిన దుష్టులు అని వాళ్ళకి బిరుదిస్తుంది. ఒరే పొగరెక్కిన దుష్టుడా అన్నావు అనుకో, అప్పుడు వాడికి అర్థమవుతుంది. అని ఎవరన్నారండి అంటే, దేవుడే అన్నాడురా నీ గురించి. ఏమండి, అందుకేనండి మనం వాళ్ళ మనస్సాక్షి బాగానే ఉంది, మేము ఎంత మంచి చేస్తున్నాం, కానీ దాని మీద క్రీస్తు న్యాయపీఠం ముందు వాళ్ళు నిలబడాలి. అండ్ జెర్మియా చాప్టర్ 10 verse 23. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట, యెహోవా తన మార్గము నేర్పరచుకొనుట. యెహోవా అని అక్కడ ఆగాలి, ఫుల్ స్టాప్ పెట్టాడు పక్కన. యెహోవా ఆగు, ఇప్పుడు మనం చదవాలన్నమాట. తమ మార్గంలో ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, అది ఇక్కడ వేసాడు చూసారు వాళ్ళకి. తమ మార్గములను ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మళ్ళీ మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. నేనుగా మంచిగా నడుచుకుంటున్నానని నువ్వు అనుకోనొచ్చు. ఇక్కడ అన్నిది ఏంటంటే, తన మార్గంలో నేను ఏర్పరచుకున్న నరుల వశంలో లేదు. నువ్వు అనుకుంటున్నావు, ఏదో అనుకుంటున్నావు, కానీ లేదు, అది జరగదు. మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించడం వారి వశంలో లేదని. సన్మార్గంలో నువ్వెలా వెళ్ళిపోతావు, నువ్వు ఎలా వెళ్ళిపోతావు. అందుకే పిలవబడిన వారు, ప్రత్యేకించబడిన వారు మీరు, ఆయన కోరుకున్న వారు మీరు, మీకు మీరుగా ఆయన లోకం నుండి ప్రత్యేకపరచుకుని ఇక్కడెందుకు కూర్చున్నాం మనం అందరం, ప్రత్యేకించుకున్నాడు ఆయన. మనుషులు తమ ప్రవర్తన సన్మార్గముగా ప్రవర్తించుట, సరైన మార్గమును
ప్రవర్తించడం వారి వశం లేదని నేను ఎరుగుదును. లేదు, వాళ్ళకి జరగదది మీరు అనుకుంటున్నారు. కానీ తన కుమారుని ద్వారా ఏర్పరిచిన మార్గం, ఈ మార్గంలోనే రక్షణ అనేది వాళ్ళు యోచించారో అర్థం చేసుకోరు. అలాగే కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 146 అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే, నా జీవిత కాలమంతయు నేను అంటాడు చూడ, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని అస్సలు మీరు నమ్ముకోకండి అన్నాడు. నువ్వు వాళ్ళని నమ్ముకున్నావా? మా శాస్త్రవేత్త చెప్పాడండి, నమ్ముకో పోతావు. ఏ శాస్త్రవేత్త అయినా ఎక్కడి నుండి తీసాడు? శాస్త్రాలు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి? సకల చరాచర ప్రకృతి నుండే శాస్త్రం పుట్టింది. ప్రకృతి పదార్థం లేకుండా శాస్త్రం ఎక్కడుంది? అంతే కదా. రాజుల చేతనైనను నరుల చేతనైనను మనుషులకి రక్షణ లేదు. వారిని నమ్ముకొని వారి మీద నువ్వు విశ్వసిస్తున్నావేంటి? వారిని నమ్ముతున్నావేంటి నువ్వు? అసలు నువ్వు వాళ్ళని లక్ష్య పెట్టకన్నాడు. కనుక నరుల వల్ల ఏమి నీకు ఉపకారం లేదు. దేవుని మీద ఆనుకో, దేవుడు ఉన్నాడని నమ్ము. నువ్వు పొగరెక్కి దుష్టులా మాట్లాడావు అనుకో, నీ పసరాలు దించాలో ఆయనకి తెలుసు. కనుక 7వ అధ్యాయంలో మన 7వ వాక్యంలో ఒక వ్యక్తి ఆయన మార్గం యెహోవాకు సంతోషాన్ని కలిగిస్తాయట. తన ప్రవర్తన వల్ల దేవునికి సంతోషం అంట. శత్రువులు సహా ఆయనకి మిత్రులుగా అవుతారట. అలాగే ఆదికాండం 31:24 కూడా చూద్దాం. ముప్పై 31:24లో, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి. తన ప్రవర్తన తన శత్రువుని మిత్రులుగా చేయును. నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకు, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. అందుకే అప్పుడు ఏం చేశాడు? లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకొని ఉండెను. ఈ లాబానును 25 చదువుతున్నారా? చదవండి. నేనే చదువుకుంటున్నాను అందులోను. ఇక్కడ కూడా మీరు ఏమీ చదవకండి, ఇలాగే ఉండండి. ఇంకా అలవాటు అయిపోయింది. నేను చదువుకుంటాం, చదువుతూ మొత్తం మానేశారు. లాభా లాభా లార్వా లాభా లార్వా లాభా లార్వా అంటున్నారు అంతే. ఇంకా నేను కూడా పెద్ద ఆయనలో గోకులను ఇక్కడ ఎట్టుకుంటాను, కూర్చోబెట్టుకుని బాగా చదువుకున్న వాళ్ళని మైకిచ్చుకుని. లాబాను యాకోబుని కలుసుకొని, యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబాను తన బంధువులు గిలాదు కొండ మీద వేసుకుని. అప్పుడు లాబాను యాకోబుతో, నేను ఏమి చేసి తిని నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వాణిని వలె నా కుమార్తె కొనుక్కోబడిన ఎలా? నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చిన ఎలా? తనతో చెప్తున్నాడు అనమాట. నా కూతురు నువ్వు వెళ్ళిపోవాలి అక్కడికే అన్నీ చెప్తున్నాడు. కనుక దేవుడు స్వప్నం అంది ఏం చెప్పేశాడంట? నువ్వు మంచి చెడు నేను చెప్తాను అంటే శత్రువుని మిత్రుడిగా చేస్తాడు. అలాగే నిర్గమకాండం 34:24, ఏలనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి
నీ పొలిమేరలను గొప్పగా చేసేదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడని యెహోవా సన్నిధిన కనబడబోనప్పుడు ఎవడనో నీ భూమిని ఆశింపడు, అర్పింపకూడదు. అంటే దేవుడు చెప్తున్న మాట, దేవుని కోసం నువ్వేమి, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా నడుచుకోవాలి. ముమ్మారు నీ దేవుడని యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడను ఆశింపడు అంటున్నాడు. కనుక దేవుని యొక్క మన యొక్క ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి. మంచి మార్గంలో నడిచినప్పుడు. 8వ వచనం, అన్యాయము చేత కలిగిన అన్యాయంగా 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే కన్నా ధర్మ వడ్డీ కన్నా, అండి అంతే కదండి. ఏం వడ్డీ అంటే రెడ్డి గారిది 10 రూపాయల ధర్మ వడ్డీ అండి. అది చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ, ఇంకే చక్రాలు ఉంటాయి. అన్ని చక్రాల వడ్డీలు కట్టినప్పుడు మొత్తానికి ఇది. నేను మొన్న చూసాను ఒక ఆయన మీద భూచక్ర వడ్డీ కట్టారు. అబ్బా అనుకున్నాను. రైతుకి పంటకే డబ్బులు ఇచ్చారు, ఆ పంటకి సంబంధించి చక్ర వడ్డీలు కట్టారు. అవన్నీ చూస్తే తెచ్చిన రైతుకి ఏం మిగులుతుంది అనేది, తెచ్చిన పండించుకునే ఏం పేరు కవులు ఏం మిగులుతుంది ఆ వడ్డీలు వేసుకుంటే. కనుక అన్యాయం చేత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే కన్నా, అంటే మీకు షార్ట్కట్లో చెప్తాను అనమాట, నీతిగా ఉంటూ నీతిగా ఉంటూ కొంచెం సంపాదించుకొని ఉండటమే శ్రేష్టమంట. మనమేమైపోవాలి, రాత్రికి రాత్రి అనిల్ అంబానీ అయిపోవాలనుకుంటాం మనం. అండ్ రాత్రికి రాత్రి అంబానీ, లేకపోతే రాత్రికి రాత్రి టాటా, రత్న, బిర్లా ఏమున్నాయి కదా వాళ్ళందరూ వాళ్ళ పేర్లు, అలా అయిపోవాలని నువ్వు అనుకోకూడదు. ఎప్పుడు మనిషి జీవితంలో ఒక మెట్టు, ఇది క్రైస్తవ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కడం. మనకంతా లక్కీ లాంటి ఒకేసారి తగిలేదన్నమాట. రాత్రి రాత్రి బంపర్ బొనంజా తగిలేసింది 1 కోటి రూపాయలు అన్నప్పుడు అయ్యి బాబు ఇంకా నా పంట పండేసింది. కనుక అలా వచ్చిందనుకో డబ్బు, నీకు శత్రువులు ఎక్కువ అవుతారు అన్నాడు. ధనము అధికంగా ఉండిన ఎడల ఆ శత్రువులు ఎక్కువ అవుతురు అన్నాడు. కనుక డబ్బు ఉన్నదనుకో శత్రువులు ఎక్కువ అయిపోతారు. ఏమీ లేదనుకో కూడా మనకి ఎంత వచ్చిన గొడవ, అవునా కదా. అసలు నీ ముఖమే చూడరు, గొడవ ఉండదు. ఓకే, 9 సరిపోతాయా? 9 ఒకడు తను చేయబోనది హృదయంలో యోచించుకొనును. ఒకడు తాను చేయబోనది హృదయంలో ఆలోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును అంటున్నాడు. ఆలోచించుకుంటాడంటే మనిషి తాను వెళ్ళవలసిన దాని గురించి. అయితే యెహోవా అతని అడుగులను దేవుడే స్థిరపరుస్తాడు. అందుకే మొదటి వచనం, హృదయాలోచనలో మనుషుని వశము చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును అన్నాడు. ఓకే, 9, 10 కూడా చదువుదామా? దేవోక్తి పలుకుట రాజు వశము. 10వ వచనంలో అంటే దేవోక్తి పలుకుట రాజవశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. అలా ఉన్నప్పుడు అంటే రాజు నోటి వెంబడి దేవుడు ఏదైతే చూపించాడో ఆ న్యాయం వారు తప్పనిసరిగా పలకాలి. దేవోక్తి పలుకుట, దేవుని యొక్క మాట రాజు నోట పలకాలి. ఎందుకంటే రాజులకు కూడా దేవుని యొక్క గ్రంథం ఇవ్వబడింది, ధర్మశాస్త్రం. యాజకుల దగ్గర ఉంటుంది, రాజు దగ్గర ఉంటుంది.
కనుక అన్యాయంగా పీడించబడే వాళ్ళ దగ్గర ఆయన న్యాయ విచారణకు వచ్చినప్పుడు న్యాయం పలకాలి. అంతేగాని అహబులాగా పక్కోడిది కొట్టేద్దాం, ఆ తోట ఇచ్చి తోట అవ్వలేదని మూతంతా ముడుచుకుని పడుకుంటే అలా ఆవిడ యజ్బేల్ గారు వచ్చి నీకు రాజు నీకు బుద్ధి లేదా, ఆడి దగ్గర ఆఫ్టర్ తోట కూడా లాక్కోలేవా నువ్వు, అబద్ధ సాక్షులు నెట్టే ఏదో రకంగా లాగేయాలని ఏదేదో చేసేసింది, చంపించేసింది. కనుక రాజు దేవోక్తి పలుకుట రాజు వశం. న్యాయం విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. అతను న్యాయం ఎన్నడూ న్యాయం తప్పకూడదు. రాజు అనేవాడు తండ్రి లాంటి వాడు, పరిపాలించేవాడు, ప్రభువు అంటాం. ప్రభుత్వం చేసేవాళ్ళని ప్రభువులు అంటారు. అప్పుడేమన్నాలంటే కంచె చేను మేస్తే అని, అంతే కదండి. కంచే చేను మేసేస్తుంది అనుకో, ఇక ఎట్ట కుదురుద్ది? భూములు ఇస్తానన్నారు. భూమికి డమడమడమడమ ఒక్కొక్కరు 30 కట్టండి, 40 కట్టండి, ఊరు లోపలికైతే 80 కట్టండి, ఊరు చివరికైతే ఏం అక్కర్లేదు. నాకు వీడియో పెట్టారు డేవిడ్ రాజు గారు. మా ఊళ్ళోనండి భూములు తెచ్చుకోమన్న వాళ్ళకండి ఊళ్ళో ఉండడానికి ఏమి ఎంతండి, మమ్మల్ని కనుక అలా సూరంపూడి దగ్గరికి వెళ్ళిపోతే కనుక ఏం అక్కర్లేదు అన్నారండి. అక్కడ సూరంపూడి దగ్గర శ్మశానం ఉంది, అక్కడ ఇస్తారట. కనుక కంచే చేను వేయకూడదు. ఇచ్చినప్పుడు నువ్వు ఇటువంటి పనులన్నీ చేయటం వల్ల రాజు ప్రభువు తండ్రి లాంటి వాడు, మన పరిపాలించేవాడు, మన రాష్ట్రాన్ని పరిపాలించేవాడు. సమన్యాయం సమభీతిగా వెళ్ళాలి తప్ప అన్యాయం దేవోక్తి పలకాలి. దేవుని న్యాయపరమైన విషయాలు వాళ్ళు పలకాలి. ఓకే. కనుక ఈ 5 వచనాలు మీకు రెఫరెన్స్లు ఉన్నాయి, నేను చెప్పడానికి ఎక్కువ అయితే నేను చెప్పలేదు. ఓకే. ఈరోజు మన అంశం యిర్మీయా గ్రంథం 24వ అధ్యాయం. ఈ 24వ అధ్యాయానికి లో ఉన్న 10 వచనాల సారం యిర్మీయా గ్రంథం 24వ అధ్యాయంలో ఉన్న 10 వచనాల సారాన్ని మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. ఇది ఒక సూచన, యిర్మీయాకు కలిగిన ఒక దర్శనం. దేవుడు యిర్మీయాకు అనేకమైన సూచనలు చెప్పాడు. బాదపు చెట్టు గురించి ఒక సూచన చెప్పాడు, చక్రాల సూచనలు చెప్పాడు. అలాగే ఈ 24వ అధ్యాయంలో అంజూరపు, ఈ 24వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం దాకా ముందు చదువుదాం. చదివిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను, యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేములో నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకుపోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఆయనకి 2 గంపల అంజూరపు పండ్లు కనబడ్డాయంట. ఒక గంపలో ముందుగా పక్వానికి వచ్చిన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి, అండర్లైన్ చేయండి, మంచి అంజూరపు పండ్లు ఉండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తినసఖ్యము కానంత జబ్బువి. యెహోవా అంటున్నాడు, యిర్మీయా నీకేమి కనబడుచున్నది అని నన్ను అడగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి ప్రభు అన్నాడు. మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను
తినసఖ్యము కానంత జబ్బుగాను కనబడుచున్నవి అంటిని. అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు, అండర్లైన్ చేయండి, మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు ఇది కూడా అంతలించండి 7, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయములను వారికి ఇచ్చేదను. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ 7 దాకా. ఇప్పుడు 8, 9, 10 వచనాలు కిందకు వచ్చినప్పటికీ చెడ్డ అంజూరపు కుళ్ళిపోయిన అంజూరపు పండ్ల గురించి ఎందుకు ఏమంటున్నాడంటే, మరియు యోధారాజు అయిన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారి ఐగుప్తు దేశంలో నివసించిన వారిని మిక్కిలి జబ్బు అయినందున తినసఖ్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె వండ చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారికి భీతికరముగా, నిందాస్పదముగా, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను వండజేసేదను. నేను వారికిని వారు పితరులకు ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోనికి పంపేదను. ఈ 10 వచనాల సారం యిర్మీయా గారికి ఒక సూచన కార్డు ఏంటంటే, అంజూరపు పండ్లు బుట్టలో కనిపిస్తే 2 బుట్టలు కనిపించినాయి. ఒక దాంట్లో మంచివి, యోగ్యమైనవి కనబడినవి, అవి మంచివి. మరొక బుట్టలో జబ్బైనవి, చెడ్డవి, మంచి చెడు. కనుక ఈ దర్శనంలో అసలు ఏం చెప్పబోవాలనుకున్నాడు దేవుడు, ఎందుకు అలా దాని గురించి వివరణ ఇచ్చాడు అనేది మనం ఈరోజు 1వ వచనం నుండి 7వ వచనం దాకా, అంటే 2 నుండి 7 దాకా ఉన్న సారం, మంచి అంజూరపు గంపలో ఉన్న పండ్లు, మంచి అంజూరపు పండ్లు, చెడ్డ అంజూరపు పండ్లు. కనుక మనం 1వ వచనంలో మనం ఆలోచిస్తే, బబులోను రాజైన నెబుకద్నెజరు, యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను, యెహోయాకీము కుమారుడగు యెకొన్యా, యోధా ప్రధానులు శిల్పకారుల కంసాలను యెరూషలేమును చెరపట్టుకుని బబులోను తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన. ఇది ఎప్పుడు జరిగింది? ఈ సందర్భాలు బబులోను రాజైన నెబుకద్నెజరు, యోధా రాజైన యెహోయాకీము, ఈ యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను అన్నాడు. అంటే దీని చరిత్ర మీకు ఎలా చెప్పాలంటే, యోధా రాజ్యం, అలాగే యోధా బెంజమీనులు కలిపినది దక్షిణ రాజ్యం. 10 గోత్రాలు కలిసినది ఇది దక్షిణ రాజ్యం, అది ఉత్తర రాజ్యం. ఈ దక్షిణ రాజ్యంలో ఉన్న యోధా రాజ్యులు పరిపాలించేది దక్షిణ రాజ్యం. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, మన దక్షిణపేటనే యోధా రాజ్యం అనుకోండి, వేండ్రవారి వీధిని ఏమనుకోండి ఉత్తర రాజ్యం అనుకోండి. 2 విభజించబడిన రాజ్యాలు. ఇందులో ఏమున్నాయి? యోధా, బెంజమీను.
కనుక ఇప్పుడు వీళ్ళని పరిపాలిస్తున్న రాజుల్లో 20 మంది రాజులు ఈ యొక్క దక్షిణ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ పరిపాలించిన కాలంలో 17వ రాజుగా యెషయా తర్వాత తన కుమారులు పరిపాలించారు. అలా పరిపాలించిన వారిలో యెహోయాహాజు అనేవాడు 17వ రాజు. ఇతను యెషయా కుమారుడు. 2వ రాజుల గ్రంథం 24 6 చూస్తే మెయిన్ వర్డ్స్ నేను చెప్తాను. యెహోయాకీము చేసిన ఇతర 2వ రాజుల గ్రంథం 24:6 చదువుతాం. యెహోయాకీము వేరు, యెహోయాకీను వేరు. యెహోయాహాజు యెషయా తర్వాత యెహోయాహాజు 17వ రాజు. ఇతనికి ఒరిజినల్ నేము షల్గాం. కనుక ఇతని తర్వాత తన తర్వాత పరిపాలించిన వాడే యెహోయాహాజు తర్వాత యెహోయాకీము పరిపాలించాడు 18వ వాడు. ఇతను ఒరిజినల్ పేరు ఎలియాకీము. ఇతని ఒరిజినల్ పేరు యెహోయాకీము. కీము ఒరిజినల్ పేరు ఎలియాకీము. ఈ యెహోయాకీము కొడుకే యెహోయాకీను. కీము కొడుకే కీను. ఇతని ఒరిజినల్ పేరు యెకొన్యా. ఇతన్నే కొన్యా అన్నారు. తన తర్వాత యెహోయాకీను తర్వాత సిద్కియా పరిపాలించాడు. ఈ సిద్కియా 20వ వాడు. ఇతన్నే మతన్యా అన్నారు. ఇతని ఒరిజినల్ పేరు మతన్యా. అర్థమైందండి మీకు? ఈ నలుగురులో ఈ యెషయాకు పుట్టిన పిల్లల్లో నలుగురు ఇతను పిల్లలు కాదండి. యెహోయాకీము కొడుకే యెహోయాకీను ఇతను పరిపాలించాడు. అంటే యెషయాకు మునిమానవుడు యెహోయాకీను. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? రాజుల చరిత్ర చెప్తున్నాను మీకు. అంటే దక్షిణ రాజ్యం 20 మంది రాజులు పరిపాలించారు. చివర 17, 18, 19, 20 4 రాజుల కాలంలో జరిగిన విషయం కాబట్టి ఇర్మియా గ్రంథం 24లో చెప్పబడిన విషయం. ఎందుకంటే మీరు చూస్తే ఇతనికి ముందు చూడండి 2వ రాజుల గ్రంథం 23:31లో 2వ రాజుల గ్రంథం 23:31లో యెహోయాహాజు చూసారా, ఇతను 17వ రాజు అనమాట. ఏలన ఆరంభించినప్పుడు 3 మాసాలు ఏలను అంటాడు. 3 మాసాలు ఏలాడంట. 32 చదవండి. అతడు తన పితరులు చేసినదంతటి ప్రకారం యెహోవా దృష్టికి మంచి చెడు, గంపలో మంచి చెడు, మంచి అంజూరపు పండ్లు, చెడ్డ అంజూరపు పండ్లు. ఈ 4 రాజులు కూడా చెడ్డ అంజూరప పండ్లు. ఇప్పుడు ఇక్కడ చదివిన ఇర్మియా గ్రంథం 24లో బబులోను రాజు అయిన అప్పటికే ఈ ఇర్మియా గ్రంథం రాసినప్పటికే వీళ్ళని మొదటిలో చెరక తీసుకెళ్ళిపోయాడు. 30 సంవత్సరాల నుండి ఇర్మియా గారు చెబుతా ఉన్నారు వాక్యం. మరొక 10వ సంవత్సరం, ఇంకొక 40 సంవత్సరాలు, 40వ సంవత్సరం మొత్తం ధ్వంసం అయిపోద్ది. 30వ సంవత్సరంలో జరుగుతుండగా ఈ వీళ్ళని తీసుకెళ్ళాడు. కనుక నెబుకద్నెజరు యోధారాజైన యెహోయాకీము కుమారుడైన
యెకొన్యాను. కీము కుమారుడు ఇందాక నేను చెప్పాను కదా, యెహోయాకీను. అంతే, అతని పేరే యెకొన్యా. అతను కొన్యా అన్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? కనుక విధి ఎక్కడ జరిగింది, ఎప్పుడు తీసుకెళ్ళాడు, ఇది కూడా మనం చూడాలి కదా. దీనికి మొదటి దినవృత్తాంతాలు 3:16 కూడా రాసుకోండి. తర్వాత మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా, మొదటి దినవృత్తాంతాలకు 3వ అధ్యాయం 16వ వచనం. యెహోయాకీము కుమారులలో యెకొన్యా ఒకడుండెను. ఇతనే యెకొన్యా యెహోయాకీను. అక్కడ మీరు ఏం చేస్తారంటే యెకొన్యా అన్న కాడ డాష్ పెట్టి పక్కన యెహోయాకీను అని రాసుకోండి. కీము కాదు, కీను. అప్పుడు మీకు అర్థమవుద్ది, పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఏమండి, ఇప్పుడు సిద్కియాకి యెహోయాకీను బాబాయ్ అవుతాడు, అవునా? ఎందుకంటే ఈ యెషయాకి చూడండి 23:37 చూడండి. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 23:32 చూడండి. అతడు ఎవరంటే యెహోయాహాజు తన పితరులు చేసినదంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 23:37 చూడండి మళ్ళీ. యెహోయాకీము తన పితరుల చర్యలంతటిని ప్రకారము యెహోవా దృష్టికి చెడు 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 అండి కీము. అలాగే 24:9 చూడండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా క్లారిటీ అవుతుంది. అతని తండ్రి ఎవరు? యెహోయాకీను తండ్రి యెహోయాకీము. ఈ యెహోయాకీని పేరే మనం ఇర్మియా గ్రంథం 23లో చదువుకుంటాం యెకొన్యా. ఇప్పుడు ఈ యెకొన్యా ఎలాంటి వాడు? తన తండ్రి చేసిన దానంతటి ప్రకారము దేవుని దృష్టికి చెడు నడత నడిచెను. దీని తర్వాత అతను సిద్కియా ఏమైనా గొప్పడా అంటే 24:19 కూడా చూడండి. 24:19లో 24:19 అది ఇది చదవాలి, ఏదో చదువుతున్నారు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా దేవుని దృష్టికి చెడు నడత నడిచాను. నలుగురు గురించి చెప్పాను. నలుగురు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే పరమ దుర్మార్గ దుష్టులు అన్నాడు. అర్థమైందండి? ఈ యెకొన్యా యెహోయాకీను యోధా ప్రధానుల శిల్పకారుల కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోను తీసుకొని పోయిన తర్వాత తీసుకెళ్ళిపోయాడండి చెరగా. ఆ వెళ్ళిపోయిన వారిలోనే ఈ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వెళ్ళిపోయారు. అప్పుడే అర్థమైంది మీకు? అప్పుడే వెళ్ళిపోయారు. కనుక ఇర్మియా గ్రంథం 22:24 చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా. ఇక్కడ యెకొన్యా అని మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? కొన్యా అన్నాడు. ఈ కొన్యా అన్న, యెకొన్యా అన్న, యెహోయాకీను అన్న ఒకడే. నా కుడి చేతికి శిఖా ఉంగరముగా
అంటే ఏమంటే నా చేతికి ఉంగరముగా ఉండినను దాని నుండి దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదని నీవు నా తోడని ప్రమాణము చేయుచున్నాను. అవునండి, ఇతను దేవుని దృష్టికి చెడుతనముగా నడిచాడు గనక నా కుడి చేతికి శిఖావంగరముగా ఉండినను శిఖరంగా ఉన్నా నిన్ను ఊడదీసి పక్కన పడవేస్తాను అని అంటున్నాడు. అలాగే 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ వచనం. రాజైన యెకొన్యా తల్లి యొగు రాణియు రాజపరివారమును యోధాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేములోను విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అని ఇర్మియా పత్రికలో లిఖించి యోధారాజైన సిద్కియా బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు పంపిన షాఫాను కుమారుడైన అన్నాడు. అంటే వాళ్ళ దాంట్లో ఉన్నది. ఒకవేళ ఇప్పుడు మనకి అర్థమవలసింది ఏంటంటే, ఈ యెకొన్యా సమయంలో చెరగా కంసాల వారిని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది కొద్ది రాజుల చరిత్ర మీకు ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలా తీసుకెళ్ళిపోయాడు అనేది 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. రాజుల చరిత్రలోకి వెళ్ళి చూడాలి కదా, ఏం జరిగింది అనేది, ఎప్పుడు జరిగింది అనేది. ఇప్పుడు ఈయనకి ఇర్మియా గారు రాసేస్తున్నారు, అది ఎప్పుడు జరిగింది అన్నది 2వ రాజుల గ్రంథం 24:15-16 వచనాలు మనం చూస్తే, అతడు యెహోయాకీను అనబడే కొన్యాను రాజు తల్లిని రాజు భార్యగా అతని పరివారమును దేశంలో గొప్పవారిని చెరపట్టి యెరూషలేములో నుండి బబులోను పురమునకు తీసుకుని పోయెను. 16 7,000 మంది పరాక్రమశాలులను 1000 మంది కంసాలి వారిని కమ్మరి వారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. తీసుకెళ్ళిపోయా చెరకే. రాజుల కాలంలో జరిగినది ఈ కార్యక్రమం. ఇర్మియా గారు దీన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఈ మొదట వచనం మనకు క్లారిటీ అయింది. ఇప్పుడు 24వ అధ్యాయం మొదట వచనం. ఇప్పుడు 2వ వచనంలో ఇర్మియా గ్రంథం 23 2వ వచనంలో ఏమండి, ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. 2 గంపలు మనకు కనబడుతున్నాయి. ఈ 2 గంపల్ని ఎందుకు ఇర్మియా గారికి చూపించాడు అంటే, దీనిలో ఉన్న సారం మంచివి చెడ్డవి జబ్బు కలిగినవి అనేది. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు అంటే మిక్కిలి మంచి అంజూరపు పండ్లు, 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండేను. అవి తినసఖ్యము కానంత జబ్బువి. అప్పుడు 3వ వచనం, యెహోవా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బుగాను తినసౌక్యము కానంత జబ్బుగాను కనబడుచున్నవంటివి. అప్పుడు యెహోవాకు నా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. 5వ వచనంలో మీరు అక్కడ నుండి మీరు బాగా చూడండి. మీరు ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, వారికి ఎవరికే
ఇశ్రాయేలు ప్రజలకి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయులు అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి, కల్దీయ రాజ్యమే బబులోను సామ్రాజ్యం. మళ్ళీ కల్దీయులు అంటే ఎక్కడికో తీసుకెళ్ళి, కల్దీయుల దేశంలోని చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. ఇప్పుడు మేలు కలగవలనని దేనికి పంపిస్తున్నాడు? వాళ్ళకి మేలు కలగాలని దేవుడు ఎందుకు మేలు కలగాలి? వాళ్ళు ఏం చేశారు వాళ్ళని పంపించడానికి? అంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞల్ని విడిచిపెట్టి, వాళ్ళ కట్టలను విడిచిపెట్టి, ప్రతి అన్య విగ్రహాల తట్టు వాళ్ళ మనసులు తిరిగి, ఇర్మియా గారు ఎంత చెబుతున్నా మారని వారుగా వాళ్ళ తత్వం మారలేదు. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అన్య విగ్రహాల తట్టు తిరిగి దేవునికి కోపాన్ని రప్పించిన వారుగా ఉన్నాడు. ఆఖరికి చివరిగా మనం రాజులు చూస్తుంటే ఏ ఒక్కరు రాజు క్యారెక్టర్ కూడా దేవుని దృష్టికి మంచివారుగా కనబడలేదు. చెడు ప్రవర్తన. కనుక వీళ్ళ వల్ల రాజు ఎవరైతే, ఇందాక మనం చదువుకున్న సామెతల గ్రంథం, ప్రభువు దేవోక్తి రాజు నోట ఉండాలి. ఈ రాజు నోట దేవుని వాక్య, దేవుని ధర్మం, దేవోక్తి లేనప్పుడు కుళ్ళిపోయింది, రాజ్యం కుళ్ళిపోయింది. ఇర్మియా ప్రవచిస్తున్నాడు సంచరిస్తూ, నాయన వచ్చేసింది మీ మీదకి రాబోతుంది తీర్పు, మిమ్మల్ని చెరకు పంపేస్తాడు, మీరు మారాలి, దేవుని తీర్పు రాబోతుంది, మీరు అన్య విగ్రహాలు. ఇర్మియా గ్రంథం చదువుతుంటే అంతా మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. రాబోతున్న తీర్పు మీరు తప్పించుకోలేరు. 70 సంవత్సరాలు మిమ్మల్ని పంపబోతున్నాడు చెరకే. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తర్వాత. ఎన్నో వచనం చెప్పండి? 12వ వచనం. 5వ వచనం చదవండి. 4 నుండి చదువుదాం. నీ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించకుండానట్లును. నేను 2వ వచనం నుంచి, ప్రవక్త ఇర్మియా యోధా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులతోనూ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యోధా రాజునైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23వ సంవత్సరం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్ష మగుచూ వచ్చెను. నేను పెందలకాడ లేచి మీకు ఆ మాటను ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నా కోపము పుట్టించుకుంటున్నట్లును, నేను మీకు ఏ బాధ కలగజేయకుండానట్లును, అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశమునకు మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకాడ లేచి ప్రవక్తలను తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను. పంపరా? మంచి పనులు ఏం చేస్తాయంట? వెళ్ళి చెబితే పెందలకాడ లేచి ప్రవక్తలను తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటికై మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాట ఆలకింపకపోతిరు గనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనులారా, నా సేవకుడైన నెబుకద్నెజరు బబులోను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరు ఎవరి సేవకుడు? నా సేవకుడు, దేవుని సేవకుడు. వారికి శత్రు అవ్వచ్చు, కానీ అతను నా సేవకుడు. పిలువనంపించుచున్నాను ఈ దేశం మీదకి, దీని నివాసుల మీదకి, చుట్టూనున్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులు శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను,
ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తెరగటి రాళ్ళ ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జీవనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీ దేశంలోని శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండినట్లు నియమింతును. నేను వాళ్ళని తీసుకొస్తాను, కానీ వీళ్ళు చేసిన పాపాలకి అక్కడికి పంపిస్తున్నాను. 70 సంవత్సరాలు మీరు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలా? వెళ్ళాలి. వెళ్ళవలసిన వారుగా ఉన్నారు. మరి ఈ 5వ వచనంలో ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చినదే మనకు వారికి మేలు కలగవలెనని. ఈ స్థలము నుండి మేలు. వాళ్ళు ఎందుకు వెళ్ళాలంటే నా మాట విని, ఏమన్నా నేను చెప్తున్నాను, ఈ అన్ని జనుల ఆచారాలలోకి వెళ్ళి ఈ ప్రతి నీచకారం చేసిన వీళ్ళు మిలిటరీ శిక్షణకి ఎందుకు ఇప్పుడు ఇందాక అన్నారు ఆయన, మిలిటరీ శిక్షణకి వెళ్ళినప్పటికి ఏమవుతారు? ప్రతి పౌరుడు మిలిటరీకి వెళ్ళాలి. వెళ్తే కనుక వాడికి ఏమర్థం అవుతుందంటే ఎలా మన దేశం గురించి మనం ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది ఆ క్యాంపెయిన్లో వాళ్ళకి ఎలాగైతే నేర్పుతారో. ఇప్పుడు వీళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాడు? శిక్షణకు పంపిస్తున్నాడు వీళ్ళందరినీ. ఇక నుండి ఈ వాళ్ళ 70 సంవత్సరాలు సాగొట్టి చెవులు మూసిన తర్వాత, అయ్యో మేము మా దేవుణ్ణి మమ్మల్ని ఇలా పంపించడానికి కారణం ఏంటంటే, ఇదిగో మేము చేసిన అపరాధాలు, ఇదిగో అన్ని దేవతల తట్టు మేము చేసిన పాపకార్యముల మీద మమ్మల్ని ఇక్కడికి పంపించేశాడు, కనుక మా నిమిత్తమే మమ్మల్ని అక్కడికి పంపించాడు, మేము మారితే మమ్మల్ని మళ్ళీ తిరిగి ఆ దేశానికి పంపిస్తాడు అనే మనసు వాళ్ళకి కలిగించడానికి పంపించాడు. ఇప్పుడు ఈ మాటకి లోబడి వెళ్ళాలా వెళ్ళకూడదా? ప్రతి ఒక్కరూ చెరకి వెళ్ళాలి. కానీ ఏం జరిగిందంట? చదవండి. వారు మేలు 24 మనం 5లో ఉన్నాం కదా. 6వ వచనంలో వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. ఎవరికి? వాళ్ళకి మేలు కలగాలని, వాళ్ళకి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకువచ్చి. ఏమండి, ఎప్పుడో జరగబోయేది ఇప్పుడు చెప్పేస్తున్నాడండి. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాన్ని ఇప్పుడు చెప్పేస్తున్నాడు. ఏంటంటే వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకు మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అంటున్నాడు. నాటాడంట. ఏమండి, నాటాడా? నాటుతాడా? చేశాడా? చేయలేదా? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఎజ్రా గ్రంథం 1 కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి తన సేవకుడైన పారసీక దేశపు రాజైన కోరేషు దేవుడు ఏర్పరచుకున్నవాడు కాబట్టి ఆయన ద్వారా మళ్ళీ కట్టడానికి, తన ఆలయాన్ని కట్టుకోవడానికి 2వ వచనం నుండి చదవమ్మ. పారదేశకపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సగం జనులను వశమును చేసి యోధా దేశమందున్న యెరూషలేము తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో
వారు యోధా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరం అనగా ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరమును కట్టవలెను. వారు దేవుడు వారికి తోడై ఉండును గాక. అలా వచ్చి కట్టిందే జెరుబ్బాబెలు అనే రాజు ద్వారా మొదటి పంపించిన గ్రూపు మంద. ఈ జెరుబ్బాబెలు ద్వారా కట్టబడిన యెరూషలేము మందిరము. కనుక ఈయన ఈ 6వ వచనంలో వారు మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టించాను, వాళ్ళని ఏం విడిచిపెట్టలేదు, వాళ్ళు పంపించేశాను, నాకు సంబంధం లేదని లేదంట, పడగొట్టుక వారిని కట్టేదను. వారు ఈ దేశంలో మరలా తీసుకువచ్చాడు. ఎందుకంటే ఎజ్రా గ్రంథంలో పంపించాడు, మళ్ళీ తన సేవకుని ద్వారా అక్కడికి పంపించాడు. అది ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యంలో 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త. ఏంటా శుభవార్త? మీకు శుభవార్త అన్నమాట. శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు మిమ్మును దర్శింతును. మీ కాలం రావాలని నేను మిమ్మల్ని దర్శించాలంటే, ఎందుకంటే నేను నా ప్రవక్త ద్వారా చెప్పాను కదా పంపిస్తానని. అది సంపూర్తి కావాలి. ప్రవక్తల ద్వారా చెప్పించాడంటే తన ద్వారా చెప్పించిన మాట. అలాగే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం కూడా చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనంలో, నేను అన్యజనుల నుండి మిమ్మును తోడుకుని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశమునకు మిమ్మును రప్పించేదను. రప్పిస్తాడు. ఎందుకంటే ఆయన దృష్టించాడు. మనం మర్చిపోయినా దేవుని దృష్టించే ఉంచుతాడు. అందుకే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. ఎన్ని మాటలు మాట్లాడాడండి. ఇక్కడ అన్న మాట ఏంటంటే, ఆయన పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటను, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు ఇర్మియా గారితో. ఏమండి? అలాగే 30:18 కూడా చూడండి. ఇర్మియా గ్రంథం యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను చెర నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారం నివాసులు కలుగురు. అందుకనుక దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వారి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంలోకి మరలా తీసుకుని వస్తాడు. 70 సంవత్సరాల తర్వాత తీసుకువచ్చాడు అన్నది ఆల్రెడీ రాయబడిపోయింది కాబట్టి మనం చూసాం. పడగొట్టక వాళ్ళని కట్టాడు, పెళ్ళగింపక వారిని నాటారు. 7వ వచనంలో, వారు పూర్ణ హృదయముతో, ఇర్మియా గ్రంథం 24:7లో, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా. ఎలా వచ్చారంట? వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు? పూర్ణ హృదయం ఉందా? అన్య విగ్రహాల తట్టు వాళ్ళు ఆ మనసు ఉంది, పాపం చేశారు లేదా? కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఎలా కొలాలంట? పూర్ణ హృదయముతో కొలవాలన్నాడా? అన్నాడు కదండి. మరి ద్వితీయోపదేశకాండం 36లో ఏమన్నాడు?
ద్వితీయోపదేశకాండం 36. 36 అంటే 36 కదా, 30వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు బ్రతుకుటకై పూర్ణ హృదయముతోను మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోను మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు మీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు మీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేస్తాడంట. అది ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే సున్నతి, హృదయ సున్నతి జరుగుతుంది. నేను వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లును అంటున్నాడు. పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా పూర్ణ హృదయం వారి మీద ఉంచుతాడా? ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఇదే వారి మనసులలో ధర్మవిధి ఉంచేదను. అవుతారా? నా జనులు అవుతారు. పూర్ణ హృదయంతో వాళ్ళని ఏం చేస్తారంట? దేవుడు మలుస్తాడు అని చెప్తున్నాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 11-19 కూడా చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 11-19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి. అప్పటి వరకు ఎలా ఉంది? ఇక్కడ ఉన్నప్పుడు దర్జాగా దేశంలో ఉన్నప్పుడు రాతి గుండెతో దేవుని విధులను పక్కన పెట్టి ఎలా పడితే అలా బ్రతికారు. ఇప్పుడు వాళ్ళ పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి వచ్చేలా వారిని శిక్షణ ఇవ్వడానికి 70 సంవత్సరాలు అక్కడ పంపించాను. ఇప్పుడు పూర్ణ హృదయం వాళ్ళకి వచ్చింది. అందుకనే రాతి గుండెను తీసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అన్నాడు. ఇవన్నీ చేయడానికి దేవుడు వాళ్ళని అక్కడికి పంపించాడు అన్నది వాస్తవం. కనుక ఎందుకు పంపించేశాడండి, ఎందుకు అలా చేశాడండి అని అంటే, దేవుడు తన సొత్తుగా ఏమంటున్నాడు? వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారికి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చేదను. ఇచ్చాడా? ఇర్మీయా గ్రంథం 30:22. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు. దేవుడినై ముందు నువ్వు ప్రజలై అంటారు మీరు. అలాగే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే యెరూషలేములో నివసించుటకే వారిని తోడుకొని వచ్చేదను. యెరూషలేములో తిరిగి నివసించుటకు వారిని తోడుకొని వచ్చేదను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములో నివసించుటకే వారిని తోడుకొని మళ్ళీ వచ్చేదను. వారు నా జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. దేని బట్టి జరుగుతుందంట? నీతి సత్యం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సత్యం. అందుకే 7వ వచనంలో వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయము నువ్వు వారికి ఇచ్చేదను. ఎందుకంటే ఈ హృదయం చాలా, ఆ మాట అదే చెప్పాడు. హృదయం అనేది ఏమంత ఘోరమైన వ్యాధి కలిగింది. కనుక ఈ హృదయంలో దేవుని వాక్యం బొత్తుగా లేని వారిగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఉపమానంలో ఏం చెప్పారు? మత్తయి సువార్త
లో విత్తనాల ఉపమానం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన? 13వ అధ్యాయం మత్తయి సువార్త  మనకు విత్తనాలు బాగా తెలుసు. చదవండి. పద్దెనిమిది చదువు మొదట. రాజ్యమును గూర్చిన వార్త వినియు గ్రహింపక ఉన్నాడు అనుకో, వచ్చి పోవును. రాతి నేలను విత్తబడిన వాడు వాసన చదవమ్మా చేస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ రాతి నేలను పడినప్పుడు కింద కుంగుటేరు లేదు. నేల హృదయం ఎలా ఉంది ఇప్పుడు? ఇది రాతి హృదయంలో విత్తనం పడిన పని అవ్వదు. ఎలా ఉండాలి మరి? విత్తనం పడాలంటే హృదయం మెత్తన హృదయం కావాలి. చదువు. అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలబడతాడు, కానీ వేరు లేకపోతే ఏమవుతుంది చదవమ్మా. ఇప్పుడు ఏమన్నాడు? వాక్యం నిమిత్తం. అది వాక్యం నిమిత్తం కరెక్ట్గా చెప్తున్నాడు ఇక్కడ. వాక్యం నిమిత్తం అసలు నమ్ముకున్న తర్వాత నా బ్రతికేలాగా అయిపోయిందండి. నమ్ముకోకముందు రాజాది రాజు బ్రతికండి నాది. సీసాలు తాగేవన్నా, చెట్ల ప్యాకెట్లు లాలివన్నా అన్నీ బాగుండే. వచ్చానా ఇలాగ అయిపోయాను. అన్నీ నాకే వస్తున్నాయి, ఎదురు చేతనే నాకు కష్టాలు అనుకుంటానంట. ఇప్పుడు శ్రమలు వస్తున్నప్పుడు వేరు లేకపోతే అది ఉండదు. చదువు. వాక్యం నిమిత్తం శ్రమ హింస. మరి శ్రమ హింస ఉండదా? ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తారో వాళ్ళకి శ్రమలు హింసలు, మీరు అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించాలి భూమి మీద నా పిల్లలుగా. అండ్ అపోస్తులలో ప్రతి వారు వాళ్ళు అనుభవించిన వారండి, శిష్యులతో సహా. క్రైస్తవ జీవితం అంటే సాఫీగా ఏదో శుభ్రంగా ఏంటది ఏసీ కారు మంచి ఏదో రొనాల్డ్ రైజ్ కారు చెప్పాడు, అందులో కూర్చుని వెళ్ళిపోయినట్టు కాదు. రాళ్ళు గుట్టల మీద వెళ్తున్నట్టు ప్రయాణం. ఏ టైంకి ఎలా దిగుద్దో ఎలా లెగుతుందో తెలియదు మన ప్రయాణం. గ్రాఫ్ ఓ రోజు ఎలా ఉంటే ఓ రోజు అలా లెగుతుంది, ఈసీసీలో వేసినట్టు. ఓ రోజు కింద గడిపడు, మళ్ళీ రోజు బాగుందానికి లెగుతుంది. అలాగే మన పరిస్థితి ఏంటంటే బాగున్నప్పుడు అబ్బో గ్లోరీ 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 స్తోత్రం అన్న. అదే బాగాలేని రోజుని అనవసరంగా నమ్ముకుని బాధలన్నీ మనకి ఏంటి బాధలు అసలు? శుభ్రంగా ఆ డబ్బులే ఇంట్లోకి వచ్చి పెట్టుకుని ఎంత బాగున్నావు అని అనిపిస్తుంది. హింస వచ్చినా కలిగిన వెంటనే అభ్యంతర పడిపోతాడంట, ఎందుకు నాకు ఈ బాధ అని. ఇదో బ్యాచ్ ఇది. ముండ్ల పొదల్లో ఎత్తబడింది అంటే ఈడు చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఎటువంటి వాళ్ళు? ముళ్ళు. దేనికి సంకేతం? కంటకం. చుట్టూ ముళ్ళ వంటి వారు ఉన్నారనుకో, ఆ సమాజంలో పెరుగుతున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది? వింటాడు. అయితే ఐహిక విచారం, ఎందుకంటే విచారించేస్తాడు, ఆలోచించేస్తాడు. ఆలోచన వల్ల ఏముండదు, బోడుగుండు ధనమోహమును. అది ఈ ధనం ఏం లేదు, నీకు వచ్చిన తర్వాత అనవసరంగా ఏం పని అవుతలేదు, అనవసరం ఇవన్నీ. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళే అలా ఉంటుంది. ఎందుకు నువ్వు శుభ్రంగా ఉండేవాడు కదేంట్రా? ఎందుకంటే ముళ్ళు పక్కన ఉన్న ముళ్ళు అలా పొడి చేస్తూ ఉంటాయి. నిష్ఫలుడు అయిపోతాడంట ఆడు కూడా. మంచి నేలను విత్తబడిన వాడు
వాక్యం వింటాడు, వాక్యం వినాలి, దాన్ని గ్రహిస్తాడు, దాని ప్రకారం ప్రవర్తిస్తాడు. అట్టివాడు సఫలుడై ఒకడు సఫలుడై 100 60 అంటే మనుషులకి ఇచ్చిన ఈవులు, నీకు ఏ ఈవి ఇచ్చాడో, ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతును బట్టి దేవునికి 1 ఇచ్చాను, 5 ఇచ్చాను, దేవా 5కి 5 సంపాదించాను, బలా మంచి దాసుడా 5కి 5 సంపాదించాను. 2 ఇచ్చాను, 2 సంపాదించాను, బలా 1 ఇచ్చాను, నేలలో పాతేశాను శుభ్రంగా. ఒరే సోమరావుడా, ఎందుకురా నీకు ఇచ్చిన ఇవి నమ్మకం పెట్టుకుని కదరా నీకు ఇస్తా, ఏం చేసావు? నేను పెద్ద సోమరావుడు అండి, ఏం చేస్తానండి, ఊరి మీద బలాదూరుగా తిరగమంటేనండి తిరుగుతానండి. నాకేంటండి, నా కాలు అసలు కుదిరే ఉండదండి. ఇప్పుడు ఏమంటాడు, ఒరే సోమరి చీమల దగ్గరికి వెళ్ళరా, ఏం చేస్తున్నాడు చూడు. వర్షాకాలం ఎప్పుడో దానికి తెలుసు, శీతాకాలం ఎప్పుడో తెలుసు, ఎండాకాలం ఎప్పుడో తెలుసు. ఆ చీమ బరువు అంతా, దానికి ఉన్న బుర్ర అంతా. నీకు ఉంది 5 కేజీలు తలకాయ. మరి ఎప్పుడైనా ఆలోచించావా? లేదు, తలకాయ మట్టుకు ఉంది. పొద్దున్న పోగేహతావు, ఇది ఎంత అంటే ఎంత, మధ్యాహ్నమో పోగు, సాయంకాలం పోగు, కానీ బుర్ర ఉంది కానీ ఏం ఆలోచించలేదు. 1కి 1 ఏం సంపాదించా? ఏమీ సంపాదించకుండా ఒట్టిగా నేనేంటి నీ దగ్గరికి రానానా? దేవుడు ఇచ్చిన తలాంతుని మనం వినియోగించుకోవాలంటే భూమిలో పాతేయకూడదు. దేవుడు చెబుతున్న మాటలు ఇవి. ఆ హృదయాన్ని గురించి చెబుతూ, హృదయం అనే దాని గురించి మాట్లాడతాయినా ఈ ఐహిక విచారాలు ఇవన్నీ హృదయంలోనే పుడతాయి. ఇవన్నిటికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. కనుక మనం ఎక్కడున్నాం, 7వ వచనంలో వారు పూర్ణ హృదయంతో తిరిగి, 8వ వచనంలో, మరి 7వ వచనంలో మనం నేనే యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికి ఇచ్చేదను అన్నాడు. కనుక వాళ్ళకి నన్నెరిగే హృదయం నేను వాళ్ళకి ఇస్తాను అన్నాడు. వాళ్ళకి హృదయాన్ని, మంచి హృదయాన్ని వాళ్ళకి ఇస్తాను. తర్ఫీదుకి పంపిస్తాను 70 సంవత్సరాలు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీలు దేవుని మీద ఆనబెట్టి చెప్తున్నాను, ఎప్పుడు కూడా విగ్రహారాధన జోలికి వెళ్ళలేదండి ఇశ్రాయేలీలు. 70 సంవత్సరాలు చెరకు వెళ్ళి వచ్చిన తర్వాత యూదుల చరిత్ర మీరు చూడండి, ఇశ్రాయేలీల చరిత్ర, వాళ్ళు మళ్ళీ విగ్రహాలు తట్టు తిరగలేదు. ఆ శిక్ష వాళ్ళకి అంత బాగా పనిచేసింది. వాళ్ళకి ఎందుకు పంపిస్తారండి? తప్పు చేసినప్పుడు నేరస్తుల్ని వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలని జైలుకి పంపిస్తాడు. అంతేగాని జీవితాంతం రాళ్ళు కొట్టుకుంటాను నేను ఇక్కడ, నా తిండి నా కాడండి, నా గొచ్చు నా కాడండి అంటాడా? వాళ్ళలో పరివర్తన రావాలి. సంఘానికి వస్తున్నారంటే వాక్యం వల్ల మీలో పరివర్తన అంతకంతకి ఆధ్యాత్మిక స్థితి పెరిగిపోతా ఉండాలి దేవునిలో. అలాంటి హృదయం రావాలి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పారు కదండి, నాకు సంబంధం లేదు అనుకో. కొరింథీయులు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? 1 కొరింథీ 10:11 ఏం చెప్పాడు? అక్కడ ఇర్మియా గారు చెప్పారండి, వాళ్ళ గురించి మాకేమీ సంబంధం లేదని నువ్వు అనుకో. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఇదిగో ఇప్పుడు మనకి యుగాంతమందున మీకు బుద్ధి కలగటకై వ్రాయబడెను. మీకు బుద్ధి రావాలని ఆ రోజు ఇశ్రాయేలు 70 సంవత్సరాలు నేను చెరకు పంపించాను నాయన. నాకు కాదనుకో, నీకు బుద్ధి రావాలని. ఈరోజు మనల్ని ఆ రోజు చెర, ఈరోజు నిత్య నరకం, నిత్యాగ్ని దండనకు పంపిస్తాడు. ఎన్నాళ్ళు చూడాలి? బోధకులు ఉండవలసిన మీరు ఎన్నాళ్ళు మొదటి మూలపాఠాల్లోనే మళ్ళీ మొదటి మూలపాఠాల్లోనే ఉంటారా? ఎదుగుదల కావాలి, అభివృద్ధి కావాలి కదా.
కనుక ఎందుకంటే మంచి గంపలో ఉన్న అంజూరపు పండ్లని వీళ్ళని సాదృశ్యంగా ఎందుకు చెప్పాడంటే ఆయన మాట విన్నారు, చెరకు వెళ్ళారు, తిరిగి దేవుని మందిరాన్ని కట్టుకున్నారు జెరుబ్బేలు నాయకత్వంలో. తర్వాత ఎజ్రా గారు, తర్వాత నెహెమ్యా వీళ్ళందరూ వచ్చారు, చక్కగా దేవుని ఆలయాన్ని కట్టుకున్నారు, మళ్ళీ ఆరాధన చేసుకున్నారు, దేవుణ్ణి ఆరాధించారు. కనుక మరి ఇప్పుడు ఆ చెడ్డ అంజూరపు పండ్ల గురించి 8వ వచనంలో ఏం చెప్తున్నాడు? మరియు యోధారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారి ఐగుప్తు దేశమున నివసించు వారిని, సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశమును నివసించు వారిని మిక్కిలి జబ్బు అయినందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె వండజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీళ్ళు ఏం చేశారు? అందుకనే ముందే చెప్పాడు ఆయన, మీరు వెళ్ళండి అక్కడికి, ఏ గొడవ వద్దు మీతో, నాకు నేను చెప్పిన మాట మీరు వినండి అన్నాడు. విన్నారా? వీళ్ళు వినేవారుగా ఉన్నారా? ఏమంటే ఇర్మియా 29, ఇర్మియా గ్రంథం 29:17 చూడండి. సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కానీ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని అప్పగించుచున్నాను అంటున్నాడు. ఎలా చేశాడంట? 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో, సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారుని చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి తీసుకెళ్ళిపోయాడా? చేశాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పాడు, మీరు వాళ్ళ దగ్గర ఉన్నాడు ఆయన, మీరు వెళ్ళకండి. ఇర్మియా చెబుతానే ఉన్నాడు, మీరు వాళ్ళకి లోబడి ఉండండి, వాళ్ళ మీద మీరు ఇది చేయకండి అని చెప్తా ఉన్నా, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశానికి కొంతమంది పారిపోయారు, ఆ దేశంలో కొంతమంది ఉండిపోయారు. ఆల్రెడీ ఇర్మియా చెప్పాడు, మీరు ఆల్రెడీ అక్కడికి వెళ్ళండి, 70 సంవత్సరాల కాలం అక్కడ ఉండండి అని చెప్తే విన్నాడా? తన పరిపాటికి తను చేసుకుంటా వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 12:13 వచనాలు. 12:13 మరియు వారిలో ప్రధానుడకు రాత్రి అందు సామాగ్రి భుజం మీద పెట్టుకొని చిక్కించుకొని కల్దీల దేశంలో బబులోనుకు తెప్పించేదని, అయితే ఆ స్థలం చూడకే అతను అక్కడికి చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అండి, ఏం చెప్పాడో వాళ్ళు వినుకోకుండా ఆ దేశం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ దేశంలో ఉంటే వాళ్ళు ఏదో చేస్తారో అని ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. కానీ ఐగుప్తు దేశాన్ని కూడా సర్వనాశనం చేశాడు దేవుడు. ఎవరికి అప్పగించేశాడు ఐగుప్తు దేశాన్ని? నెబుకద్నెజరుకి అప్పగించేశాడు, దాన్ని సర్వనాశనం చేశాడు. ఆ రాజుతో పాటు ఈ రాజును కూడా తీసుకుని వెళ్ళాడా లేదా? తీసుకుపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన పని, ఎవరైతే తన మాట వింటారో, ఆ మాటకు విని 70 సంవత్సరాలు అక్కడ ఉంటేనే పూర్ణ హృదయం వాళ్ళకి ఇచ్చి, నేను వాళ్ళని దృష్టించి వాళ్ళకి మేలు కలిగినట్లు వాళ్ళకి మేలు చేస్తాను. నా మాట వినకపోయారు కాబట్టి చూడండి 9వ వచనం, మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై
భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలువేయ స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగా, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. నాశనం చేసి నా మాట వినలేదు కదా వీళ్ళని, మరి ఏం చేస్తాను అన్నాడు. ఇర్మియా గ్రంథం 34:17 చూడమ్మా. ఒక్కొక్కడు తన సహోదరుడు తన పొరుగు అని విడుదల ప్రకటించవాలని నేను చెప్పిన మాట మీరు వినకపోతురే. ఆలోచించుడి, విడుదల కావాలని నేను చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటకైన విడుదలయ్యే భూరాజ్యములన్నిటిని ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. నేను చేశాను. మేము ఆల్రెడీ చెప్పినా మీరు వినని వారిగా ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 28:64 కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 28:64. దేశము యొక్కయు ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనులను యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులని ఎరగని కొయ్యవయు రాతివైన అన్య దేవతలను పూజింతువు కలుగదు. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయాకంపమును, నేత్రక్షీణతయు, మనోవేదనయు నీకు కలగజేయును. హాస్యాస్పదం అయిపోతారంట, సామెతగా ఉండిపోతారంట. వెళ్ళవలసిన వారు వెళ్ళకుండా కొంతమంది ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. కొంతమంది మేము రామని ఇక్కడ ఉన్నారు. వెళ్ళని వాడి పరిస్థితి ఏమైపోయింది? ఇప్పుడు సిద్కియా పరిస్థితి ఏమైంది? ఇందాక మనం చదువుకున్నప్పుడు తన కళ్ళ ముందే తన కొడుకులు చంపేశారు, ఈయన కళ్ళు ఓడ తీసేశారు. ఎందుకంత? నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఉంటే, చెప్పిన మాట విని ఇర్మియా గారు చెప్పినట్టు నువ్వు చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఉంటే శుభ్రంగా ఉన్నా నీకు. కానీ వెళ్ళావా? వెళ్ళలేదు. కనుక 10వ వచనంలో నేను వారి పితరులకు ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోనికి పంపేదను. వాడిని వదిలిపెట్టవు. ఇవి తిరుగుతా ఉంటాయి వాళ్ళ నాశనం అయ్యేంత వరకు. తిరుగుతాయా? ఇర్మియా గ్రంథం 15:2 కూడా చూడండి ఒకసారి. ఇర్మియా 15:2. మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీ వారితో ఇట్లను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన చెరకును పావలెను. పొండరా ఎందుకా? నేను చెప్పాను ఆల్రెడీ. ఆ మాట మీరు వినలేదు. మిమ్మల్ని అక్కడికి పంపిందానంటే 70 సంవత్సరాలు అక్కడ ఉంచితే మిమ్మల్ని లక్ష్య పెట్టి మీకు మేలు చేసి మీరు పూర్ణ హృదయంతో నాకు నా జనులగినట్లు నేను మీకు మంచి హృదయాన్ని ఇచ్చి మిమ్మల్ని తీసుకుని వద్దును. మీరు ఐగుప్తులో కొంతమంది ఇక్కడ ఉండి ఆ రాజు మీదకి మీరు తిరుగుబాటు చేశారు. నా సేవకుడు నెబుకద్నెజరు కనుక మిమ్మల్ని మీ మీదకి ఏం రప్పిందని మీరు ఉండటం వల్ల మీరు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఖడ్గమం, క్షామం. అలాగే యెహెజ్కేలు 7:17-15. బయట ఖడ్గం ఉన్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి. బయట ఖడ్గం ఉంది, బయటకు వస్తే 500 పైన ఖడ్గం ఉన్నది, లోపల తెగులు క్షేమమును ఉన్నవి. బయటనున్న ఖడ్గము చేత చదురు, కరోనాతో చదురు. పట్టణంలో ఉన్న వారి క్షేమమును తెగులును సిటీలో ఉన్న వాళ్ళని అది అలా మింగేస్తుంది. ఆయనే రప్పిస్తున్నాడు. నేను ఖడ్గమును క్షామము తెగులును వారిలోనికి పంపేదను.
ఆయనే పంపుతాడు. కరోనా ఎవరు? నేనే పంపాను. ఎందుకు? 3 నెలల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు. రోడ్డు మీద ఎలా పడితే అలా తిరగటం, సినిమాలు షికారులని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించారు. ఒక 3 నెలలు వాళ్ళని కట్టడి చేయాలి. నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను అనమాట. దేనికి? ఒక చిన్న పురుగుకి, కంటికి కన్నకాడని ఒక వైరస్ ప్రపంచాన్ని మృదంగం చేసింది. 3 నెలలు పాఠం నేర్పింది ఎలా ఉండాలో, మనం ఎలా బ్రతకాలి. శుభ్రంగా కట్టుకొని నీట్గా చేతులు వాష్ చేసుకున్నాం, జాగ్రత్తగా ఎలా భద్రంగా ఉండాలి. స్టే హోమ్, స్టే సేఫ్ అని నేర్పింది. కనుక క్షేమాన్ని, తెగులును వారిలోనికి పంపేదను. ఇవి ఇప్పుడు ఏంటందుకే? జబ్బు పడిన అంజూరపు పండ్లు. దేవుని మాట విననివి జబ్బు పడిన అంజూరపు పండ్లు. ఎవరైతే దేవుని మాట విని దేవుని హృదయపూర్వకంగా దేవుని నమ్ముకుంటారో అవి ఏ పండ్లు? మంచివి, దేవునికి లోబడేవి. మరి ఏ పండ్లుగా నువ్వు ఉన్నావు? ఏ పండుగ ఉన్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని మాట వినే పండుగ ఉన్నావా? చెడ్డ జబ్బు పడిన అంజూరపు పండుగ ఉన్నావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. ఎందుకంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి అప్పుడు రాయించాడు సూచనగా. ఇప్పుడు మనం ఏ పండుగ, అంజూరపు పండు ఏ పండుగ ఉన్నామో? ఇదిగో అంజూరము పాట పాడకో. ఏ అంజూరపు పండుగ ఉన్నావో చూసుకో. మంచిగా ఉన్నాయా? పైకి భక్తి అనే వ్యాసం వేసుకుని లోన కుళ్ళిపోయిన అంజూరపు పండులా ఉన్నావా? పైకి ఏం వ్యాసం? చూస్తే అబ్బబ్బబ్బా, చూస్తే అబ్బు అలా బాగుంది. పట్ట విప్పు చూడ అంటే భక్తి అనే వ్యాసం వేసుకుని లోన కుళ్ళిపోయి ఉన్నావా? లోన పూర్ణ హృదయంతో దేవునికి లోబడే వాణిగా ఉన్నావా? ఏ పండుగ ఉన్నావు? మంచి గంపలో ఉన్న అంజూరపు పండుగ ఉన్నావా? జబ్బు పడ్డ చెడ్డదానిగా ఉన్నావా? మంచి చెడు. అందుకే దేవుడు అన్నాడు, నీ ఎదుట మంచిని చెడును కూడా పెట్టాను. నీవు అది తేల్చుకోవాల్సింది. ఏది నువ్వు తీసుకుంటావు నిర్ణయం? దేవుని మాటకి కట్టుబడి దేవుని మాట విధేయత చూపించి 70 సంవత్సరాలు వెళ్ళిన వారు హృదయపూర్వకంగా దేవుడి వారి మీద లక్ష్యం ఉంచి పూర్ణ హృదయంతో ఆయన్ని వెతికేటట్లు మంచి హృదయాన్ని వాళ్ళకు అనుగ్రహించాడు. దేవుని మాటకి లోబడని ఆ రోజు వెళ్ళిపోయిన ఐగుప్తుకి వెళ్ళిపోయిన వారిని కానీ, ఆ దేశంలో ఉన్న వారిని కానీ వాళ్ళ మీద ఏం చేశాడు? తెగుళ్ళని, క్షామాన్ని, ఖడ్గాన్ని పంపించి వాళ్ళ మీద రకరకాల తెగుళ్ళని పంపించి నాశనం చేశాడు. హాస్యాస్పదంగా చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేసి వెళ్తా ఉన్నవారు, ఏంటి ఎలాగైపోయిందండి ఈ పట్టణం, ఎలాగైపోయిందండి ఈ పట్టణం, ఎలాగైపోయిందండి? హాస్యాస్పదం అయిపోయాడు వాళ్ళు. ఎందుకంటే ఏం చేశాడు? ఇటుక మీద ఇటుక లేకుండా మొత్తం దోసుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు గారు. నెబుకద్నెజరు ఆ దేవాలయం పాడైపోయింది. ఏంటి వీళ్ళు దేవుడు ఎంత లేదు అన్నారు, ఎలాగైపోయారంటే వీళ్ళు చూసేవాళ్ళల్లో హాస్యాస్పదంగా అయిపోయారండి. అక్కడికి వెళ్ళుంటే మంచి హృదయంతో వద్దురు, కానీ వెళ్ళలేదు. దేవుని నిర్ణయానికి అడ్డుకట్ట వేసుకున్నారు కాబట్టి వాళ్ళని ఏ పండుదో జబ్బు పడిన చెడ్డ అంజూరపు పండ, మంచి అంజూరపు పండు అయితే దేవునికి లోబడుతుంది, దేవుని విధి చూపిస్తుంది. ఆ గంపలో ఉన్నావా, ఈ గంపలో ఉన్నావా, అసలు గంపే లేకుండా ఉన్నావా? దాన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో మరి బల్లారాధన కార్యక్రమం చేసుకుందాం.